హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మంజు ఇంటి రుచులు. నేను మీకు ఇవాళ ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తాను. ఇది చాలా రుచిగా, టేస్టీగా, కమ్మగా ఉంటుంది. మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన వీటిని మిక్సీ పట్టి ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలకు అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి ఆ ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయల్ని కొంచెం ఎర్రగా అయ్యేటట్టు ఫ్రై చేయాలండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, కొంచెం ఉడకాలి, కొంచెమే ఒక 50% ఉడికేటట్టు ఫ్రై చేయాలి. ఈ ఉసిరికాయలు ఫ్రై చేసే ముందు ఉసిరికాయలకు ఏమాత్రం తడి లేకుండా కొంచెంసేపు ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉసిరికాయలు ఇలా వేగితే చాలు. ఇప్పుడు మనం జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి మిక్సీ బట్టి పెట్టుకోవాలి. అది మనం ఈ ఉసిరికాయలలో కలపాలి. ఇప్పుడు మనం ఉసిరికాయలు వేయించిన వేడి నూనెలోని ఆవాలు, జీలకర్ర వేసి ఇట్లా చిటపటలాడనివ్వాలండి. అప్పుడే కొంచెం వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి కూడా కొంచెం మంచిగా ఫ్రై చేయాలండి. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మన ఉసిరికాయ పచ్చడికి చాలా బాగుంటుంది. ఈ వేడి నూనెలనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేలాగా వేపాలండి. ఈ ఎల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపాలి. వేపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలలో మనం ఒక గ్లాస్ సాల్ట్, ఒక గ్లాస్ కారం, కొంచెం పసుపు కూడా వేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి ఉంది కదండి, అది కూడా వేసి కొంచెం మంచిగా కలిసేటట్టు కలపాలండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక పోపేసి పెట్టుకున్నాం కదండి, అది చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయలల్లా వేసి మంచిగా కలపాలండి. మనం ఎట్లా కలిపితే అట్లా ఈ ఉప్పు అనేది కొంచెం కరుగుతుందండి, కొంచెం ఆ నూనెకి. సో మనం కొంచెం టైం పడుతుంది, కొంచెం మంచిగా కలపాలి. చూడండి, ఈ ఉసిరికాయ పచ్చడిలో ఉప్పు, కారం అన్నీ మంచిగా కలిసినాయి కదండి. ఇప్పుడు కలిసిన తర్వాత మనం ఒక 1/2 kg ఉసిరికాయలకు ఒక 10 నిమ్మకాయల రసం అన్న పిండాలండి. ఈ పచ్చడిని మనము ఒక వారం రోజుల వరకు ఊరనియాలండి. వారం రోజుల తర్వాత ఊరిన తర్వాతనే మనం తీసుకొని తినాలి. అప్పటి వరకు ఏంటంటే ఈ ఉసిరికాయ అనేది కొంచెం మెత్తబడుతుంది. ఉప్పు, కారం కూడా ఈ ఉసిరికాయకి మంచిగా పడుతుంది. మనకి ఈ పచ్చడి ఒక 6 నెలలైనా నిలువ ఉంచుకోవచ్చండి. ఇది మన మామిడికాయ పచ్చడి లాగానే నిలువ ఉంచే పచ్చడి. ఇలా ఈ ఉసిరికాయ పచ్చడి పెట్టుకొని ఎవరైనా తినొచ్చండి. బయటకించి పచ్చళ్ళు కొనుక్కొని తినే బదులు మనం ఇలా ఇంట్లోనే పచ్చళ్ళు చేసుకోవాలి. మీకు గనక నా ఈ పచ్చడి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మంజు ఇంటి రుచులు.